దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ సూచీలు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 900 పాయింట్లు లాభపడి 77,000 ఎగువన ట్రేడ్. అదే సమయంలో నిఫ్టీ కూడా 200 పాయింట్లు లాభపడి 23,000 ఎగువన కొనసాగుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం 12 పైసలు పెరిగి 85.86 వద్ద ప్రారంభమైంది. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. వైశాలి, గుడ్ మార్నింగ్. ఓవరాల్ గా మార్కెట్ ఒక లాస్ట్ వీక్ కూడా మొత్తం పాజిటివ్ లోనే ట్రేడ్ అయిపోయింది. అయితే ఈ రోజు కొత్తగా వీక్ స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు కూడా మార్నింగ్ అయితే మార్కెట్ పాజిటివ్ గానే ట్రేడ్ అవుతుందని చెప్పాలి. యాక్చువల్ గా మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే నిఫ్టీ అయితే ఒక 126 పాయింట్లు అప్ అయిపోయింది. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 405 పాయింట్లు అయితే అప్ లో కొనసాగుతుంది. అండ్ ప్రజెంట్ వచ్చేసి మార్కెట్ చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 906 పాయింట్ల పెరిగి 77,818 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ నిఫ్టీ వచ్చేసి 288 పాయింట్లు పెరిగి 23,639 దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దాదాపు ఒక 1000 పాయింట్లు అయితే పెరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా ఇంచుమించు ఒక 2% వరకు అయితే పెరిగాయి. యాక్చువల్ ఓవరాల్ గా మార్కెట్లు అయితే మంచి సంకేతాలు ఉన్నాయని చెప్పాలి. గ్లోబల్ వైజ్ కూడా చూసుకుంటే అండ్ ప్రజెంట్ డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 12 పైసలు పెరిగింది. అండ్ 85.86 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఓవరాల్ గా మార్కెట్ అయితే బాగా అంటే కొంచెం సెంటిమెంట్ ని మళ్ళీ తీసుకొచ్చిందని చెప్పాలి. అండ్ నిఫ్టీ వచ్చేసి ఇంచుమించు ఒక 7.2% అయితే పెరిగింది. 7.4% నిఫ్టీ అయితే రికవరీ అయిందని చెప్పాలి. అండ్ నిఫ్టీ 23,600 క్రాస్ అయ్యి ఒక 2 months బ్యాక్ చూసాము. 23,600 ఇప్పుడైతే మళ్ళీ 23,600 అయితే క్రాస్ అయిపోయింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ టాప్ కాంట్రిబ్యూటర్ గా నిలిచాయని చెప్పొచ్చు ఈ రోజు. అండ్ కంటిన్యూగా నిఫ్టీ పాజిటివ్ లో వెళ్ళడం అనేది 8th సీజన్ కంటిన్యూగా 8 days అయితే కంటిన్యూగా నిఫ్టీ అయితే కంటిన్యూ పాజిటివ్ గా రన్ అవుతుంది. ఓవరాల్ గా ట్రంప్ యొక్క భయాలను అయితే అధిగమించిందని చెప్పాలి ఇన్వెస్టర్లు. ప్రజెంట్ మార్కెట్ అయితే మంచి లాభాలతో నడుస్తుంది. ఇన్వెస్టర్లు కూడా మంచి సెంటిమెంట్ అయితే మళ్ళీ రికవరీ చేశారనుకోవచ్చు. అండ్ మొన్న ఫ్రైడే రోజు కూడా అమెరికన్ మార్కెట్లు అయితే కొంచెం నెగిటివ్ నే క్లోజ్ అయినాయి. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా కొంచెం వీక్ గానే ఉందని చెప్పాలి. అండ్ Q3 రిజల్ట్స్ రాబోతున్నాయి. అండ్ ఓవరాల్ గా బాటం బై ఉందని చెప్పేసి ఇన్వెస్టర్లు అయితే స్టాక్స్ ఎక్కువ కొనడం జరుగుతుంది. అండ్ మంచి స్టాక్స్, ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కూడా మంచి ఫేర్ వాల్యూకి దొరకడంతో అందరైతే బయింగ్ కి వెళ్ళారని చెప్పొచ్చు. అండ్ లాస్ట్ వీక్ చూసుకుంటే 2 days లో ఎఫ్ఐఐలు కూడా బయింగ్ లోకి వచ్చారు. ఓవరాల్ గా మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుందనే ఒక సెంటిమెంట్ తో కంటిన్యూగా ఇన్వెస్టర్లు అయితే మరీ కొనడం స్టార్ట్ చేశారు. సో దాంతో ఈ Q3 రిజల్ట్స్ తర్వాత మార్కెట్ అండ్ నిఫ్టీ కూడా ప్రజెంట్ 23,630 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా మాక్సిమం అన్ని సెక్టార్లు కూడా మంచి పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. మార్కెట్స్ అయితే రాలేదు కానీ కొంచెం పాజిటివ్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పాలి వైశాలి. అయితే రవిప్రసాద్, ఈ రోజు మొత్తం లాభాల్లోనే కొనసాగే అవకాశం ఉందా? అంటే ప్రజెంట్ మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే మాత్రం లాభాల్లోనే ఉంది. అండ్ గ్లోబల్ మార్కెట్లు కూడా మంచి ఊతాన్ని ఇస్తున్నాయి. మార్కెట్లు కూడా మంచి సెంటిమెంట్ అయితే కొనసాగిస్తున్నాయని చెప్పాలి. అండ్ ప్రజెంట్ ఆల్ సెక్టార్స్ కూడా పాజిటివ్ మూడ్ లోనే ఉన్నాయి. ప్రజెంట్ మార్కెట్ అయితే డౌన్ అయ్యే పరిస్థితి అయితే కనిపించలేదని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. మాక్సిమం ఎక్స్పర్ట్లు అందరూ కూడా ఇది మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది కానీ ఒక బౌన్స్ బ్యాక్ మళ్ళీ ఒక లో మళ్ళీ రీచ్ అయినాక అలా బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్తున్నారు. అంటే మార్కెట్ ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కరెక్ట్ గాని ప్రజెంట్ అయితే మార్కెట్ కొంచెం సెంటిమెంట్ వర్కౌట్ అయిందని చెప్పొచ్చు వైశాలి. అలాగే బంగారం, వెండి ధరలు ఎలా ఉండే అవకాశం ఉంది? బంగారం అయితే చాలా మొన్న చూసాం 90,000కు రీచ్ అయిపోయింది. ప్రజెంట్ బంగారం ధర హైదరాబాద్ లో వచ్చేసి 9,000 పైగానే, గ్రామ్ వచ్చేసి 9,000 పైగానే ట్రేడ్ అవుతుందని చెప్పాలి.
ఓవరాల్ గా వన్స్ ఇన్ని రోజులు ఏం జరిగిందంటే ప్రజెంట్ లిక్విడిటీ పైన ఒక లిక్విడిటీ పైన ఇన్వెస్ట్ చేసే అందరూ మార్కెట్ పడిపోవడంతో కొంచెం గోల్డ్ పైన ఎక్కువగా ఇన్వెస్ట్ చేశారు. అండ్ ప్రజెంట్ చూసుకుంటే స్పాట్ గోల్డ్ వచ్చేసి డాలర్ వైజ్ చూసుకుంటే 3,026 ఉంది ఔన్స్ వచ్చేసి. అండ్ స్పాట్ సిల్వర్ వచ్చేసి $33 ఉంది. అండ్ స్పాట్ రూపీ వచ్చేసి అంటే కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 85.805 ఉంది. అండ్ గోల్డ్ ప్రజెంట్ 9,070 ఉంది హైదరాబాద్ లో గ్రామ్ వచ్చేసి. అండ్ సిల్వర్ వచ్చేసి 1,06,16 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా అంటే లాస్ట్ నుంచి ఎక్స్పర్ట్స్ చాలా మంది చెప్పారు ఈ ఇయర్ అయితే 1 lakh రీచ్ అయ్యే అవకాశం ఉందని, గోల్డ్ పై ఇన్వెస్టర్ కూడా మంచి లాభాలను ఇస్తుందని అయితే ఎక్స్పర్ట్ చెప్పారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.